పౌలి వ్లాగ్స్కి స్వాగతం. ఈరోజు మన ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోబోయే 3 డిఫరెంట్ బ్యాటర్న్స్. అదేనండి 3 రకాల పిండిలను అయితే చూపిస్తున్నాను. ఒకసారి చేసి పెట్టేసుకుంటే కనుక మనకి పొద్దున్నే లేవగానే బ్రేక్ఫాస్ట్ ఏం చేయాలా అనే ఆలోచన లేకుండా అయితే ఉంటుంది. అయితే మరి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఎలా చేసేయాలో చూసేద్దాం. ముందుగా నేనైతే ఒక 2 గ్లాసుల పొట్టు తీసిన మినపప్పునైతే తీసుకున్నాను. దీన్ని ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాం. అదే గ్లాస్తో 3 గ్లాసుల ఇడ్లీ నూకనైతే తీసుకున్నా. దీన్ని కూడా పక్కన పెట్టేసుకుందాం. అదే గ్లాస్తో 3 గ్లాసుల రేషన్ బియ్యాన్ని అయితే తీసుకున్నానండి. ఇప్పుడు దీన్ని కూడా పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులోని ఒక గ్లాసు పెసలు అయితే తీసుకున్నాను. ఈ ప్లేస్లో మీరు పెసరపప్పు కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు అదే గ్లాసులో ఒక గుప్పెడు రేషన్ బియ్యాన్ని వేసుకుంటున్నాను. అదే గ్లాసులో ఒక గుప్పెడు మినప్పప్పును కూడా వేసుకుంటున్నాను. 2 కలిపి పావు గ్లాస్ అయితే అయింది. చూసారా? ఇప్పుడు దీన్ని కూడా ఆ పెసల్లో వేసేసి ఒకసారి కలుపుకుని మనం తీసుకున్న అన్నిట్లో కూడా అంటే ఇడ్లీ నూక, మినప్పప్పు, పెసరపప్పు, బియ్యంలో అన్నిటినీ కూడా 2 సార్లు కడుక్కుని వాటర్ పోసేసి ఒక 6 గంటలు నాననివ్వండి. ఇలా నానడం వల్ల చక్కగా పిండి తక్కువ టైంలోనే నలిగిపోతుంది. పొట్టు తీసేసిన మినప్పప్పే కాబట్టి 4 గంటల్లో అయితే నానిపోతుంది. కానీ ఇక్కడ నేను పెసలు కూడా తీసుకున్నాను కాబట్టి 6 అవర్స్ అయితే పెట్టుకున్నాను. వీటన్నిటిని కూడా శుభ్రంగా 6 గంటలు నానిన తర్వాత 2 సార్లు కడిగేసి నీళ్లు వంప అయితే తీసుకుంటున్నాను. ముందుగా ఇడ్లీ నూకను తీసుకున్నాను. అందులో వాటర్ అంతా వంపేసి ఇలా అదిమి పెట్టి ఎక్స్ట్రా వాటర్ అంతా కూడా అయితే తీసేస్తున్నాను. ఇలా మొత్తం పిండి అంతా కూడా తీసేసిన తర్వాత వాటర్ని ఒక బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇడ్లీ నూక అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం గ్రైండర్ ఆన్ చేసుకుని అందులోని 1.5 గ్లాసు పప్పునైతే వేసుకుందామండి. నానిన తర్వాత పప్పు ఎక్కువగా ఉంటుంది మెజర్ చేసినప్పుడైతే, అందుకని 1.5 గ్లాసు పప్పు అయితే వేశాను. వేసేసి మధ్య మధ్యలో నీళ్లు పోసుకుంటూ గంధంలాగా అయితే రుబ్బుకున్నాను. ఈ రుబ్బుకున్న దాన్ని మనం ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న ఇడ్లీ నూక ఉంది కదా, అందులో అయితే వేసేసాను. పిండి మొత్తం వేసేసి మనం పిండిని నూకని రెండింటినీ కూడా బాగా కలుపుకుందామండి. ఇలా కలుపుకుంటే చూడండి, పల్చటి కన్సిస్టెన్సీ కాదు, అలా తిక్కుగా కూడా ఉండదు. మీడియంగా మనం ఇడ్లీ వేస్తే ఈజీగా వేసేయచ్చు, అంత అలా ఉంటుంది. ఇప్పుడు కావాలన్నా మనం ఇడ్లీ వేసేసుకోవచ్చు, కానీ నాకు ఇది అవసరం లేదు. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుంటున్నా పిండిని అయితే. ఇప్పుడు నా దగ్గర మినప్పప్పు ఉంది, బియ్యం ఉన్నాయి. మనం ఈ మినప్పప్పు బియ్యంతో ఏం చేసుకోవచ్చు? బూరెలు వేసుకోవచ్చు, పొంగనాలు వేసుకోవచ్చు, బజ్జీలు వేసుకోవచ్చు, లేదా దోశలు వేసుకోవచ్చు. సో ఈ పిండితో ఇన్ని అయితే చేసుకోవచ్చండి. ఇప్పుడు ఫస్ట్ పప్పునైతే వేసేసుకుని మనం 1-2 నిమిషాలు అయితే నలగనిద్దాం. ఇలా నలిగిన తర్వాత మనం ముందుగా కడిగి శుభ్రం చేసి పెట్టుకున్న బియ్యాన్ని కూడా వేసేద్దాం. రెండింటినీ కూడా ఒకేసారి రుబ్బేసుకుంటున్నానండి. ఎందుకంటే నేను గ్రైండర్లో రుబ్బుకుంటున్నాను కాబట్టి పని ఈజీగా అయిపోతుంది. ఒక్కసారి గ్రైండర్ పెట్టామంటే చక్కగా పని అయిపోతుంది. ఎక్కువ నీళ్ళు అయితే పోయొద్దు దోసల పిండిలో అయితేని. నేను ఇప్పుడు చూపిస్తున్నది దోశలకండి, దోశల పిండి అయితే చూపిస్తున్నాను. తక్కువ నీళ్లు పోసుకొని మెత్తగా రుబ్బుకుందాము. ఇది రవ్వగానే ఉంటుంది, మరీ అంత పలచగా ఉండదు. చూసారా? ఇలా ఉంటుంది చూడడానికైతే. అక్కడక్కడ రవ్వ చేతికి తగులుతున్నట్టు ఉంటుంది, కానీ మెత్తటి కన్సిస్టెన్సీ అయితే వచ్చేసింది. ఎక్కువ నీళ్లు మాత్రం పోయొద్దు. ఇలా చేయడం వల్ల పిండి ఎక్కువ రోజులు అయితే నిలువ ఉంటుంది. అదే నీళ్ళు ఎక్కువ పోసేసామంటే పులిసిపోయి త్వరగా పాడైపోయే అవకాశం ఉంటుంది. నాకు కొంచెం 1-2 రోజులు నిలువ ఉండాలి కాబట్టి నేను తక్కువ నీళ్లు పోసే రుబ్బుకున్నాను. ఇప్పుడు దాన్ని ఒక బౌల్లోకి అయితే తీసేసుకుంటున్నాను. పిండి చక్కగా నలిగిపోయింది కదా, చాలా సింపుల్గా అయిపోతాయండి. నేనేంటంటే ఒక్కసారి చేసి పెట్టుకుంటే వర్షాలు పడుతున్నాయి కాబట్టి నైట్ డిన్నర్ బదులు అప్పుడప్పుడు బ్రేక్ఫాస్ట్ చేసేయచ్చు, ఏదైనా స్నాక్స్ కింద ఉంటుందని చెప్పేసి పిండి అయితే చేసుకుంటున్నాను. చూడండి ఎంత గట్టిగా రుబ్బుకున్నాను. ఇప్పుడు ఈ పిండితో మనం దోశలు అయితే వేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం.
ఇది 4, 5 రోజులు నిలువ ఉంటుంది ఈ పిండి అయితేని. ఇప్పుడు పెసరట్ల కోసం అదే గ్రైండర్‌లో పెసలనైతే వేసేసుకుంటున్నా. ఆల్రెడీ 6 గంటలు నానమూలన చాలా త్వరగా నలిగిపోతాయండి ఇవన్నీ కూడాని. ఒకసారి రుబ్బి పెట్టుకుంటే గనక నాకు 3, 4 డేస్ దాకా డోకా ఉండదు బ్రేక్‌ఫాస్ట్‌కి అని చెప్పేసి నేనైతే ఇలా ఒకసారే చేసేస్తున్నాను. మీలో ఎంతమంది నాలా చేస్తారు? ఒకసారే పిండి రుబ్బేసుకుని ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసేవాళ్ళున్నారో నాకు కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ చేయండి. చూడండి పిండయితే చక్కగా నలిగిపోయింది కదా! ఇప్పుడు దీన్ని గూడా ఒక బౌల్‌లోకి తీసేసుకోవచ్చు. ఈ పెసరట్లు పిండిలో కూడా ఎక్కువ వాటర్ పోసుకోవద్దు. పోసుకుంటే గనక మనం అప్పటికప్పుడే వేసుకుంటే బావుంటాయి తప్ప, మనం రేపు వేసుకుందాం అనుకుంటే గనక పిండి అంత బావుండదండి. ఆ కమ్మదనాన్నయితే కోల్పోతుంది. సో, నేనైతే కొంచెం గట్టిగానే రుబ్బుకున్నాను. ఇప్పుడు దీన్ని కూడా పక్కన పెట్టేసుకోవచ్చు. మన దగ్గర ఏమేమి ఉన్నాయి? ఇడ్లీ పిండుంది, దోసల పిండుంది, పెసరట్ల పిండి కూడా ఉంది. మనకి హమ్మయ్య! ఇక్కడికి ఈ పనైతే కానిచ్చేసానండి. దీంతో పాటుగా ఇవి నలిగేలోపు అల్లం చట్నీ కూడా చేసేసాను. ఎందులోకైనా ఏ బ్రేక్‌ఫాస్ట్‌లోకైనా చాలా చాలా బావుంటాయి. మనం వడలు కూడా ఇడ్లీ పిండితో అయితే వేసేసుకోవచ్చు కాబట్టి నేను చాలా హ్యాపీగా అయితే చేసుకున్నాను. చూడండి నేనైతే ఒక పెద్ద గ్లాస్‌లో ఒక పావు కేజీ పచ్చడైతే చేశానండి. దీన్ని 2 నెలల వరకు స్టోర్ చేసుకోవచ్చు. డిస్క్రిప్షన్‌లో ఈ అల్లం పచ్చడి ఎలా చేశాను అన్నది పూర్తి వివరంగా డిస్క్రిప్షన్‌లో లింక్ అయితే ఇస్తున్నాను. తప్పకుండా చూడండి అందరూ కూడా. వీటన్నిటిని కూడా ఇప్పుడు ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టేస్తున్నానండి. నాకిప్పుడు దీంతో పనైతే లేవు. ఈ అల్లం పచ్చడైతే మాత్రం మా పక్కింటి ఆవిడకి, ఎదురింటి ఆవిడకి కూడా కొంచెం కొంచెం ఇచ్చాను. సో, మరుసటి రోజు ఉదయాన్నే నేనైతే పెసరట్లు వేద్దామని ఫిక్స్ అయిపోయాను. అందులోను ఉప్పేసానండి. అదే ముందర చూపిస్తున్నాను. రుచికి సరిపడగా సాల్ట్ వేసుకొని, కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ, మన దోసల పిండి కన్సిస్టెన్సీ ఉంటుంది కదా! అలా అయితే మిక్స్ చేసేసా. చూస్తున్నారా? ఒకేసారి నీళ్ళు ఎక్కువ పొయ్యొద్దు. పోసేస్తే అది పలచనైపోతే మళ్ళీ మనం దానికి చాలా యాతన పడాలండి. కొద్ది కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ కలిపేసుకుందాం. చూసారా? ఇలా కలుపుకున్న తర్వాత నాకు గుర్తొచ్చిందండి. పెసరట్లో కొద్దిగా పసుపు వేసుకుంటే మంచి కలర్‌ఫుల్‌గా కనిపిస్తాయి కదా! ఒక పావు స్పూన్ పసుపు వేసి మళ్ళీ ఇంకొకసారి కలుపుకుంటున్నా. చాలా ఈజీ అండి. ఒక్కసారి చేసి పెట్టుకుంటే మనం బయట బ్రేక్‌ఫాస్ట్‌లో అయితే ఏం తినక్కర్లొద్దు. నిజంగా చేసి పెట్టేవాళ్ళు లేక బయట నుంచి తెస్తున్నాంగా అంత టేస్ట్‌గా అనిపించట్లేదు నాకైతే. నా పర్సనల్ ఎక్స్‌పీరియన్స్. ఇప్పుడు స్టవ్ వెలిగించుకున్నా, పాన్ పెట్టుకున్నా అది బాగా వేడవ్వాలి. చాలా చాలా వేడిగా చూడండి పొగొచ్చేస్తుంది. అప్పుడు మంటని లో టు మీడియం ఫ్లేమ్ మీద అడ్జస్ట్ చేసుకొని, ఆ పానం పైన మన పెసరట్ల పిండయితే ఒక్క గరిటె వేశాను. పల్చగా మీకు సాధ్యమైనంత పల్చగా అయితే స్ప్రెడ్ చేసుకోండి. చూసారా? ఇది ఇంకా నాన్ స్టిక్ పాన్ కాదు. మీ దగ్గర నాన్ స్టిక్ పాన్ ఉంటే గనక ఇంకా పల్చగా స్ప్రెడ్ చేసుకోవచ్చు. లైట్‌గా ఆయిల్ వేయండి. నెయ్యి గాని, వెన్న గూడా వేసుకోవచ్చు. అందులోని ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, సన్నగా తరిగిన అల్లం, జీలకర్ర వీటన్నిటిని కూడా వేసేసాను. వేసేసి ఒక్క నిమిషం ఆగిన తర్వాత మరొక చుక్క నూనె వేసుకుంటున్నాను. ఎక్కువ ఆయిల్ కూడా పట్టదు. చాలా తక్కువ ఆయిల్‌తోనే అయితే నేను చేస్తున్నాను. పెసరట్టు కలర్ చేంజ్ అయిందండి. బాగా కాలిన తర్వాత డైరెక్ట్‌గా ఒక్కసారి ఫ్లిప్ చేసేసుకొని మనం సర్వ్ చేసుకోవడమే. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. పెసరట్టు అయితే తప్పకుండా ట్రై చేయండి. అందులోకి అల్లం చట్నీ కూడా సూపర్ ఉంటుంది. ఇప్పుడు దోసల పిండి అయితే తీసుకున్నాను. ఇంత దోసల పిండి అయితే నాకు అవసరం లేదు. ఎందుకంటే నేను ఈరోజు ఎగ్ దోస వేస్తున్నాను. సెకండ్ డే నాడు ఎగ్ దోసకైతే ప్రిపేర్ చేసుకుంటున్నా. ఈరోజు సండే కాబట్టి ఈజీగా అయిపోవాలి. కానీ నాన్ వెజ్ ఉండాలి కాబట్టి ఎగ్ దోస అయితే ప్రిఫర్ చేస్తున్నానండి. ముందుగా దోసల పిండిలో కొద్దిగా పిండి అయితే తీసుకుని అందులోని రుచికి సరిపడగా ఉప్పు, మనకి పల్చటి కన్సిస్టెన్సీ రావాలి కాబట్టి మనకి పిండికి ఎంత నీళ్లు పడుతుందో అంత నీళ్లు పోసుకుని చూడండి దోసల పిండి కన్సిస్టెన్సీ అంటే మనకు తెలుసు కదా పల్చగా ఉంటుంది. ఆ కన్సిస్టెన్సీ వచ్చేదాకా కలుపుకుంటూ ఉండండి. కలుపుకుని దాన్ని పక్కన పెట్టేసుకున్నా. ఇప్పుడు వేరొక బౌల్ తీసుకుని అందులోని ఉప్పు, కారం, పసుపు వేసేసి ఒక్కసారి కలుపుకుందాము. ఇలా కలుపుకొని ఇందులోని ఒక 4 గుడ్లు అయితే నేను వేసుకుంటున్నానండి పగలగొట్టి. ఇలా వేసుకుని బాగా బీట్ చేసుకోవచ్చు. అప్పుడే మనకి దోస పల్చగా, క్రిస్పీగా భలే టేస్టీగా అయితే వస్తుంది. పల్చగా ఉంటుంది. మనం ఎగ్ వేస్తున్నాం కాబట్టి ప్లఫీగా కూడా ఉంటుంది. చాలా చాలా బాగుంటుందండి. ఇప్పుడు దీన్ని కూడా పక్కన పెట్టేసుకుందాం. ఈ 2 రెడీ అయిపోయినాయి కదా!
ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని ప్యాన్ బాగా వేడెక్కిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నా. ఫస్ట్ దోస కదా, కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుంటున్నాను కానీ మరీ ఎక్కువేం కాదులేండి. వేసేసుకుని దాన్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్నా. ఇప్పుడు ముందుగా దోస పిండిని అయితే తీసుకున్నా. ఒక్క గుంట గరిటెడ పిండి అయితే తీసుకున్నాను. దోస పిండి అలా సుతారంగా పల్చగా దోసలు అయితే వేసేస్తున్నాను. చూసారా ఎంత పల్చగా వస్తున్నాయో మన దోసలు అయితేని, చాలా చాలా పల్చగా ఉంటుందండి. ఇలా పల్చగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఒక్క నిమిషం ఆగండి. ఆగితే దోస అయితే బాగా కాలుతుంది. కాలిన తర్వాత అప్పుడు మనం ముందుగానే తయారు చేసి పెట్టుకున్న ఎగ్ మిక్స్చర్ని అయితే అందులో వేసుకోవచ్చు. మీకు ఇష్టమైతే ఇందులోనే ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అవి కూడా వేసుకోవచ్చు. ఎర్రకారం కూడా వేసుకోవచ్చండి. లేదా నేను తయారు చేసి పెట్టుకున్న అల్లం చట్నీ కూడా వేసుకున్న భలే టేస్టీగా ఉంటుంది. ఒక్క నిమిషం ఆగి అప్పుడు మనం ఇలా గరిట సహాయంతో కాలిందా లేదా అని చెప్పేసి సుతారంగా అటు ఇటు అంటున్నాను. చూసారా ఇంకా వైట్ కలర్లోనే ఉంది. ఇంకొక నిమిషం ఆగిన తర్వాత దాన్ని ఫ్లిప్ చేస్తే చూడండి మంచి కలర్ఫుల్గా వచ్చింది కదా. పొంగింది కూడా, మీకు కనిపిస్తుందా? చక్కగా పొంగింది. మనం ముందుగానే బీట్ చేసుకున్నాం కదా ఎగ్స్ని, అందుకని. అంతేనండి, ఎగ్ దోశ అయితే రెడీ అయిపోయింది. ఇందులో అయితే నేను అల్లం చట్నీ వేశాను, కొబ్బరి చట్నీ కూడా చేశాను. కానీ అల్లం చట్నీతో తింటే మరీ యమ్మీగా ఉంటుంది. అది వింటర్ కదా, ఆరోగ్యమే మహాభాగ్యం కాబట్టి పిల్లలకి ఈ అల్లం పచ్చడి వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది అని కొంచెం ఎక్కువ కన్సిస్టెన్సీ చేశా. ఇప్పుడు థర్డ్ డేన ఇడ్లీ వేస్తున్నాను. పిండి అయితే అస్సలు పొలవదండి, ఎందుకంటే మనం ఇందులో సాల్ట్ వేయలేదు కాబట్టి. మనం ఎప్పుడు ఇడ్లీ వేసుకుందాం అనుకుంటున్నామో అప్పుడు మనం ఇడ్లీ పిండిలో సాల్ట్ వేసుకుంటే కనుక ఇడ్లీ పిండి అయితే త్వరగా పులవదు. సో ఇప్పుడు రుచికి సరిపడగా సాల్ట్ వేసేసుకుని ఒకసారి అయితే కలిపేసుకుంటున్నా. చాలా ఈజీ. అందరికీ కూడా ఇడ్లీలు వేయడం అలవాటే. బట్ కొంతమంది గట్టిగా ఉంటాయి ఇడ్లీలు, కొంతమందివి మరీ స్మూత్గా ఉంటాయి. మరి కొందరి నోట్లో పెట్టుకుంటే ఇంకొక ఇడ్లీ తినాలనిపిస్తుంది. అలాంటి ఇడ్లీల కోసం ఇలా ఒకసారి ట్రై చేయండి. ముందుగా మన ఇడ్లీ ప్లేట్స్ని అయితే ఒక్కసారి కడిగి తీసుకోండి. ఇలా చేయడం వల్ల ప్లేట్ నుంచి ఇడ్లీ అయితే చాలా ఈజీగా ఊడొచ్చేస్తుంది. ఇప్పుడు ఇదే విధంగా మొత్తం ఇడ్లీ ట్రేస్ అన్నట్లో కూడా పిండి అయితే నింపేసుకున్న దాన్ని మన ఇడ్లీ మౌల్డ్లో కొద్దిగా అడుగున ఒక గ్లాస్ వాటర్ పోసేసి ఆ స్టాండ్ని అందులో పెట్టేసుకుని ఒక్క 10 నిమిషాలు లో టు మీడియం ఫ్లేమ్ మీద అయితే ఉడకనిద్దాం. చూడండి చక్కగా ఇడ్లీ ఉడికిపోయింది. చేయి పెట్టి చూశాను, చేతికి ఏం అంటుకోలేదు, కానీ చెయ్యి మాత్రం కాలిపోయింది. సో ఇప్పుడు ఇడ్లీలు బాగా ఉడికినాయి కదా, వాటిని తడి చేసిన గరిటతో తీసామంటే కనుక ఇడ్లీ పిండి అనేది ఆ ప్లేట్కి అంటుకోకుండా ఈజీగా ఊడొచ్చేస్తుంది. లేదా అక్కడక్కడ ప్యాచీగా అయితే అంటుకుంటుంది. చూసారా, ఇడ్లీ ప్లేట్కి ఎక్కడ అంటుకోకుండా వచ్చేసినాయి కదా ఇడ్లీలు అయితేని చాలా బాగున్నాయి. చూడండి, అందులోని మాయకి నచ్చిన చట్నీ వేసుకుని సర్వ్ చేసుకోవడమే. దూదుల్లాంటి మెత్తటి ఇడ్లీ. ఇంకెందుకు ఆలస్యం, సర్వ్ చేసుకోవడమే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.